నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. అసలు జ్యోతిష్య శాస్త్రానికి ఇతర శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో మరీ ముఖ్యంగా వైద్య శాస్త్రానికి ఏమన్నా సంబంధం ఉందా? ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎలా తెలుసుకోవాలి దానికి సంబంధించి, ఈ అంశానికి సంబంధించి ఎన్నో విషయాలు మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, జ్యోతిష్య విశారద డాక్టర్ కె వేణుగోపాల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. జ్యోతిష శాస్త్రానికి ఇతర శాస్త్రాలకి ఏమైనా సంబంధం ఉందా? అందులో ముఖ్యంగా కొంచెం ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఈ వైద్య శాస్త్రానికి సంబంధించి ఏమైనా సంబంధం ఉందంటారా? జ్యోతిష్ శాస్త్రంతో అన్ని శాస్త్రాలు అనగా మానవుని జీవితానికి సంబంధం ఉన్నటువంటి శాస్త్రాలన్నిటికీ జ్యోతిష్ శాస్త్రంతో సంబంధం ఉంటుంది. ఎందుకు? మానవునికి సలహాలు ఇచ్చే శాస్త్రం కనుక. మానవుడు పుట్టినప్పటి నుంచి చివర నిష్క్రమణ వరకు కూడా ఆయన జీవితంలో అన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మానవుడికి అనేక శాస్త్రాలతో జీవన విధానంలో సంబంధాలు ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రానికి కూడా అలాగే అన్ని శాస్త్రాలతో సంబంధం ఉంటుంది. ముఖ్యంగా వైద్య శాస్త్రంతో చాలా ఎక్కువ సంబంధం ఉంటుంది. ఇప్పుడు మీకు వ్యవసాయ శాస్త్రం తీసుకున్నాం. రైతులు ఇప్పుడు మనకు అగ్రికల్చర్ చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయం, మనకు అగ్రికల్చర్ యూనివర్సిటీలు కూడా వచ్చేసాయి కదా సపరేట్గా. సో దాని మీద ఆధునిక విధానంతో నేర్చుకుంటాం. ఈ వ్యవసాయంలో ఏ మాసంలో ఎటువంటి పంటలు పండుతాయి, ఎటువంటి పంటలు పండడానికి మనం ఆ రైతులు విత్తనాలు అది చేసుకోవాలి, ఎప్పుడు భూమిని చదును చేసుకోవాలి, ఏ సంవత్సరంలో ఏ పంటలు బాగా పండుతాయి, ఏ పంటలు సరిగా పండవు. మేము ఉగాది రోజు మనం పంచాంగ పఠనం అని కూర్చొని నవనాయక నిర్ణయం చేసి ఈ సంవత్సరము ఈ ధాన్యం బాగా పండుతుంది, ఎర్ర కందులు బాగా పండుతాయి అని చెప్తాం. అవును. ఎర్ర కందులు బాగా పండినప్పుడు విరివిగా అవి వచ్చినప్పుడు వాటి రేటు కూడా కొంచెం తగ్గుతుంది, ఎక్కువ ఉత్పత్తి పెరుగుతుంది కనుక. సో ఈ ధాన్యం గోధుమలు ఈ సంవత్సరం సరిగా పండవు, అది ఎక్కువ వర్షాల వల్ల కావచ్చు, లేకపోతే వర్షం లేకపోవడం వల్ల కానీ మొత్తానికి ఆ పంట ఉత్పత్తి తగ్గుతుందని చెప్తే అది ఆ ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు దాని రేటు పెరుగుతుంది. ఈ రకంగా వ్యవసాయ శాస్త్రంతో బాగా ముడిపడి ఉంటుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్, మన పిల్లల చదువుల గురించి మనం తెలుసుకోవాలనుకో, వాడి జాతకాన్ని పరిశీలించి ఆ పిల్లవాడిని వీడు డాక్టర్ అవుతాడా, ఇంజనీర్ అవుతాడా, లేకపోతే బ్యాంక్ ఎంప్లాయీ అవుతాడా, ఉపాధ్యాయుడు అవుతాడా, ఈ విషయాలు మనం చెప్పచ్చు. అంటే కొంతమంది జ్యోతిష్యాన్ని అంటే పిల్లలకు సంబంధించిన దాన్ని బట్టి ఎవరు చేస్తే మంచిది తెలుసుకుందాం అనేటువంటి మాట, అంటే ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఎత్తన్నా మాట్లాడినప్పుడు సందర్భంలో ఇంత మూఢనమ్మకమా, నువ్వు ఇంత ఇదిగా జ్యోతిష్యం ఫాలో అవుతావా, అలా ఎందుకు ఫాలో అవుతున్నావు నువ్వు, అది కరెక్ట్ కాదు అనేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఎందుకు కరెక్ట్ కాదు? అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఒకటే మన మార్గం, వాళ్ళ ఆలోచన విధానము అంత వారు మూర్ఖంగా ఆలోచిస్తున్నారు, మనం కాదు. ఇప్పుడు మనకు భగవంతుడు ఇచ్చినటువంటి జన్మతః ఏ శక్తినిచ్చాడో అవి గ్రహాలు చెప్తున్నాయి. ఓకే, మీకున్నటువంటి క్వాలిటీ లక్షణాలని నీ గ్రహాలు, నీకు అనుకూలంగా ఉండే గ్రహాలు చెప్తున్నాయి. మరి ఆ పని మనం చేయడం వల్ల తొందరగా మనం ఆ రంగంలో సక్సెస్ అవుతాం కదా, విజయాన్ని పొందుతాం కదా, మనమైనా మన పిల్లలైనా కానీ. ఇప్పుడు మన పిల్లలకి ఒక గ్రహం వాడికి ప్రతికూలంగా ఉంది, అనుకూలంగా లేదు, అటువంటి చదువును మనం చదవమన్నామనుకో, వాడు చదవడానికి కష్టపడతాడు, చదివిన చదువు రాసే పరీక్షల్లో ఫెయిల్ అయిపోతూ ఉంటాడు, వాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. వాడిని మనమేమంటాం, ఆ పక్కింటి పిల్లవాడు చదువుతున్నాడు, ఇంకెవడో స్నేహితుడు, ఇంకో బంధువు చదువుతున్నాడు, నువ్వు ఎందుకు చదవట్లేదు అని అడుగుతున్నాం. కానీ వాడి జాతకాన్ని పరిశీలించట్లేదు. ఆ గ్రహం వాడికి అనుకూలంగా లేదు, వాడిని బలవంతంగా రుద్దుతున్నాము, వాడు సక్సెస్ కాలేకపోతున్నాడు. ఏదో ఒక రోజు వాడు ఏదైనా మన మీద కోపంతోనో, అది ఆ చదువు రాలేదన్న బాధలో వాడు ఏదైనా చేసుకుంటే ఓకే, ఈ ప్రమాదాన్ని ఎవరు మీకు తగ్గిస్తాడు, ఎవడు తొలగించగలుగుతాడు? నీ బిడ్డను నువ్వు బాధ పెడుతున్నావు, రేపొద్దున నీ బిడ్డ వల్ల నువ్వు బాధపడతావు కదా. ఇది మూర్ఖత్వం ఎట్లా అవుతుంది? మన జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఏం చెప్తుంది అంటే, మీరు ఒక చదువుకు సంబంధించిన శాస్త్రాల్లో కలిసి వస్తారు, ఒక ఉపాధ్యాయుడిగా లెక్చరర్గా బాగా వస్తారు అనుకోండి. మనం ఒక అన్ని సబ్జెక్టులు చదువుకునే రోజులు కొన్ని ఉంటాయి. బాల్యంలో ఒక 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులు చదువుతారు. ఆ తర్వాత ఆప్షన్స్ పెరుగుతూ వస్తాయి. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి 3 సబ్జెక్టులు, డిగ్రీకి ఇంకొక ఆప్షన్, పీజీకి వస్తే ఒక సబ్జెక్టు, ఇలా. అప్పుడు మనం వాడితో ఆ 10th అయిన తర్వాత కూర్చొని ఫ్రెండ్లీగా అడగచ్చు కదా, అని నీ ఆలోచన ఏంటి, వాడి అభిప్రాయం వాడు చెప్తాడు. సో వానికి తెలియదు, ఆలోచనలు వేరుగా ఉంటాయి, వాడి శక్తి వేరుగా ఉంటుంది, మనకు తెలియదు. అప్పుడు వాడి జాతకాన్ని ముందు పెట్టి, అయ్యా ఈ జాతకంలో ఈ రకంగా నువ్వు సక్సెస్ అవుతావు అని ఉంది. ఒక టీచర్గా సక్సెస్ అవుతావు, లేకపోతే ఒక లెక్చరర్గా సక్సెస్ అవుతావు, ప్రొఫెసర్గా సక్సెస్ అవుతావు, లేకపోతే విద్యా సంబంధమైన ఒక పాఠశాల నువ్వు పెట్టుకుంటావు, ప్రైవేట్ విద్యా సంస్థ పెడతావు,
ఈ రకంగా నీకు అద్భుతంగా ఉంది అని చెప్పామనుకోండి, వాని ఆలోచనలు తగ్గుతూ వస్తాయి కదా. ఓ నాకు ఇందులో సక్సెస్ అయ్యేటప్పుడు నేను ఈ పనే చేయొచ్చు కదా. వేరే రంగం వైపు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి వ్యాపారంలో నష్టపోయి మళ్ళీ వెనక్కి వచ్చి డబ్బుని సమయాన్ని వృధా చేసుకోకుండా మనం సద్వినియోగం చేసుకోవడానికి మనకు కరెక్ట్ మార్గం దొరికిందా లేదా. అంటే కొంతమంది తల్లిదండ్రులు ఏమో నేను చేయలేకపోయాను కదా, సో నా కొడుకు నా అమ్మాయి అంటే నా పిల్లలు ఇది చేయాలి, ఈ ప్రొఫెషన్లోకి వెళ్ళాలి అనేటువంటిది కూడా వాళ్ళ పిల్లల మీద చేస్తూ ఉంటారు. ఉంటుంది, వాడికి శక్తి ఉందా లేదా చూడాలి కదా. సో ఏదైనా కానీ పిల్లల జాతకాన్ని బట్టి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ ప్రణాళిక వేసుకునే దానికి సంబంధించి ఏ రంగంలో వాళ్ళు అభివృద్ధి చెందారని తెలుసుకుని అందులో పంపిస్తే మంచిది. గురువులైనా ఉపాధ్యాయులైనా తల్లిదండ్రులైనా ఎవరైనా సరే 4 రోడ్లు కలిసేటువంటి ఒక కూడల దగ్గరికి మనం పోయి అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్లను లేకపోతే అక్కడ ఎవరో ఉన్నటువంటి వ్యక్తిని అడుగుతాం, ఈ రోడ్లు ఇటువైపు వెళ్తాయి. అతను చెప్తాడు, ఇట్లా మీరు ఎడం వైపు వెళితే పలానా ఏరియా వస్తుంది, కుడివైపు పోతే ఇట్లా ఉంటుంది, మీ ఎదురుగా పోతే ఇట్లా ఉంటుంది, మీ వెనక రూట్ అని అన్నీ చెప్తాడు. ఇలా దీనికే పో అని అతను చెప్తాడా? లేదు. మరి మనం ఎక్కడా చెప్తాం పిల్లవాడికి? ఎలా చెప్పే యోగ్యత ఉంది మనకు? 4 మార్గాలు చూపెట్టాలి, ఇందులో ఈ మార్గం నీకు కలిసి వస్తుంది అని చెప్పాలి. నిర్ణయించుకోవాల్సింది వాడు కదా. 4 మార్గాల్లో ఏం జరుగుతుందో మనకు అవగాహన ఇస్తున్నాం, వాడు ఏం చదవాలో చెప్తాం. ఈ సబ్జెక్టు చదివితే నువ్వు ఇలా అవుతావు, ఈ సబ్జెక్టు చదివితే నువ్వు ఇలా అవుతావు, ఈ రంగంలో నువ్వు ఇలా సక్సెస్ అవుతావు, ఈ రంగంలో నువ్వు నిర్ణయించుకో. కాకపోతే నిర్ణయించుకునేటప్పుడు ఇదైతే నీకు కలిసి వస్తుంది, నీ జాతకం చెప్తోంది ఓకే అని చెప్తోంది. మరి అది ఎలా మూర్ఖత్వం అవుతుంది? మన ఆలోచనలు మూర్ఖంగా ఉన్నాయి, మనం రుద్దుతున్నాం. నేను కాలేదని చెప్పేసి నీ పిల్లవాడి మీద రుద్దుతావా? లేదు. తప్పు కదమ్మా అది. అవును. అది వాడికి నచ్చితే అవుతాడు, కాకపోతే కాడు కదా. ఎవరు అవుతారంటే ఎవడో ఒక వ్యాపారంలో బాగా సంపాదించేసేటాడు, వాళ్ళు అంటాడు ఇంక నువ్వేం చేయాల్సిన పని లేదురా బాబు, నా వ్యాపారాన్ని నువ్వు చూసుకొని చెప్తాడు. నువ్వు కష్టపడద్దు, నీకు నేను ఆల్రెడీ అన్నీ సంపాదించాను, దాని ఊరికి రన్ చెయ్యి అని చెప్తాడు. అటువంటి వాళ్ళు స్వీకరిస్తారు, బలవంతంగా మన మీద కూడా రుద్దుతారు ఆ వ్యాపారాన్ని. ఒక గొప్ప నటుడు ఉంటాడమ్మా, అతను కష్టపడి అతను ఎన్నో ఆ గొప్ప స్థాయికి వస్తాడు. వాని కొడుకుకి ఆ నటన లక్షణాలు లేదనుకోండి, మన మీద రుద్దే ప్రయత్నం చేస్తాడు. అంటే ఆ ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో, ఒక సినిమా తీస్తాడు, జనాలకు నచ్చదు, మళ్ళీ ఇంకో సినిమా చూస్తాడు, జనాల మీద కక్షగట్టి తీస్తూనే ఉంటాడు. ఏదో ఒక రోజు వానికో జనాలకో విసుగొచ్చేసి మానేస్తాడు. వాడికి లేకపోతే ఆ టాలెంటు ఎవరు చూస్తారు? వాన్ని ఎంత డబ్బులు పెట్టి చూసినా మనం చూస్తున్నాం కదా. అలాగే రాజకీయ నాయకులు, అలాగే కొంతమంది వ్యాపారస్తులు, వాడిలో కూడా కొద్దిగా లక్షణాలు ఉంటే, ఆ తండ్రి లక్షణాలు, ఆ తండ్రి చేసే వృత్తిలో వాడు రాణిస్తాడు, లేకపోతే రాణించలేడు వాడు. కాబట్టి మనం ఇదే చెయ్యి అని తల్లిదండ్రులు చెప్పడం, మనకు ఇష్టమైనటువంటి రంగాల్లో, లేకపోతే మనము చేయలేని రంగాల్లో నా బిడ్డ చేయాలి అనడం, ఇవన్నీ తప్పుడు ఆలోచనలు, నిజం కాదు కదా. పిల్లలకి మనం అన్ని మార్గాలు చూపెట్టాలి, ఆ మార్గంలో వాడు ఏ మార్గానికి వెళతాడో వాడిని నిర్ణయించుకోమని చెప్పాలి. మేము మీ వెనకుంటాము నీకు సపోర్ట్గా అని చెప్పాలి. నీకు బాగా కలిసి వచ్చే రంగం ఇదేని జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది అన్న మాట కూడా చెప్పాలి. తర్వాత నిర్ణయం వాడిది. ఇంతటి పారదర్శకంగా మనం ఉండగలిగితేనే తల్లిదండ్రులైనా, బిడ్డలైనా, భార్యాభర్తలైనా, గురువులైనా ఈ సమాజంలో మంచిని మనం ఇవ్వగలుగుతాం. లేకపోతే మనము మూర్ఖులం, మనం మూడులం. ఈ వృద్ధి పెట్టి జనాల మీద ఇబ్బంది పెడితే పిల్లలైనా మన స్టూడెంట్స్నైనా కానీ అది డెఫినెట్గా మనకు ఇబ్బందిని కలిగిస్తుంది. ఆ పిల్లలకి ఏదైనా అనారోగ్యాలు కావచ్చు, వాళ్ళు ఏదైనా సడన్గా ఏదైనా చేసుకోకూడని పనులు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దానివల్లనే ఇన్ని అవాంతరాలు జరుగుతున్నాయి. ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? పరీక్ష రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఎందుకు పిల్లలు చచ్చిపోతున్నారు? అంతవరకు కూడా ఉండట్లేదు గురుగారు. మధ్యలో కూడా చాలామంది మేము భరించలేకపోతున్నాం, మా వల్ల అవ్వట్లేదు అని చెప్పి చాలామంది తల్లిదండ్రులు పెట్టే బాధలు తట్టుకోలేక ఇంట్లో వదిలిపెట్టి ఎందుకు పారిపోతున్నారు? ఈ పని నాకు ఇష్టం లేదు అందుకే నేను వచ్చేసాను ఇంట్లో అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అన్ని విషయాలు, అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు, ప్రేమ పెళ్ళిళ్ళు కావచ్చు, ఏదైనా సరే అన్నిటినీ మనం ఒక విస్తృతంగా, ఒక విశాలంగా తీసుకొని మన బిడ్డలనైనా సరే వారికి మార్గాన్ని చూపాలి. ఇందులో నువ్వు ఏ మార్గంలో అయినా వెళ్ళినైనా నేను నీకు సపోర్ట్ చేస్తానాలి, వాడి ఆనందాన్ని కోరుకోవాలి, వాడిలో ఉండే శక్తి ఏంటో చెప్పాలి, దాన్ని సద్వినియోగం చెప్పాలి. ఇంత విశాల దృక్పథం కలిగి ఉంటేనే ఈరోజు మనం కుటుంబ పరంగా కూడా సంతోషంగా ఉండగలుగుతాం. అందులో జ్యోతిష్ శాస్త్రం కూడా మనకు సలహా ఇస్తుంది. అంటే చాలా వాటికి సంబంధం ఉందన్నమాట. చాలా వాటికి సంబంధం ఉంది. ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నలో వైద్యశాస్త్రం గురించి అడిగారు. సహజంగా మనకు ఏదైనా అనారోగ్యం చేసిందమ్మా, ఎక్కడికి వెళ్తాం మనం? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. అవును. ఆయన అనేక టెస్టులు చేస్తారు. ముందు మనకు వచ్చినటువంటి బాధ, ఆ జబ్బు, రోగం ఏదో చెప్తాం.
అది ఇట్లా ఉంది, నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతుందంట. ఆయన అంతట్లో ఆగడు, ఇంకా అనేక పరీక్షలు చేసి అది ఏ స్థాయిలో ఉంది ఏంటి దాని గురించి మొత్తం విషయాలన్నీ చెప్పి మనకు దాని వివరాలన్నీ చెప్తాడు. జ్యోతిష్ శాస్త్రము బిడ్డ పుట్టిన వెంటనే వానికి ఆ తేదీ, ఆ నెల, సంవత్సరం, సమయం, ఏ ఊర్లో పుట్టాడో ఆ వివరాలు ఇస్తే వాళ్ళకి జాతక చక్రం తయారు చేసుకొని ఆ రాశి చక్రము నవాంశ అంతా వేసేసి వీడికి 40 సంవత్సరాల్లో ఈ రోగం వస్తుందని చెప్తుంది. రోగం వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ మందులు తీసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. పుట్టిన వాడికి రాబోయే 40-50 రోజులు ఏ రోగం వస్తుందో చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం. మరి బిడ్డకి అలా చెప్పేస్తే అంటే జాగ్రత్త పడమని చెప్తుంది. ఉదాహరణకి ఈ కుర్రాడికి 40 సంవత్సరాల తర్వాత లేక 50 సంవత్సరాల తర్వాత డయాబెటిక్ అవుతాడు, షుగర్ వ్యాధి వస్తుంది అని చెప్పాను అనుకోండి. అదేంటి గురుగారు పుట్టిన బిడ్డకి మీరు ఆ మాట చెప్పారు అంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఈ మాట అది మీ ఇంట్లో ఎవరికైనా ఉందా డయాబెటిక్? ఈ పిల్లవాడి జాతకంలో కనిపిస్తోంది అంటే అవునండి మా నాన్నగారికి ఉందండి, ఈ మధ్య నాకు కూడా వచ్చిందండి. మరి నీ కొడుకు అది ఎందుకు రాదు? అయితే నేను చెప్పడం వల్ల నువ్వు బాధపడడం కాదు, వాడిని ఇప్పటి నుంచి జాగ్రత్త పడాలి. అంటే స్థూలకాయం పెంచుకోవద్దు, భారీకాయంగా ఉండదు నాన్న, కాస్త నువ్వు వ్యాయామం చేసుకో, ఎక్సర్సైజులు చేసుకో, ఏదో యోగా లాంటివి చేసుకో, నడక చెయ్యి, ఈ స్వీట్ పదార్థాలు లేకపోతే రైస్ లాంటిది ఎక్కువ తినద్దు, నీ ఆరోగ్యం కాపాడుకో, నీకు ఎలాంటి సమస్య రాబోతుంది అని ముందుగా చెప్తే, అతను ఒక హెచ్చరికగా దాన్ని స్వీకరిస్తే, అతను ఆ జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని పోస్ట్పోన్ చేయొచ్చు కదా. అందుకోసం జ్యోతిష్ శాస్త్రము రాబోయే మంచి చెప్తుంది, చెడు చెప్తుంది. మీ వాడు తప్పకుండా చాలా గొప్ప వ్యక్తి అవుతాడు అని చెప్తుంది. మీ వాడు చాలా అందగాడు అని చెప్తుంది. మీ అమ్మాయి అందగత్తె అని చెప్తుంది. మీ అమ్మాయికి రాబోయే భర్త మీ అమ్మాయి కంటే అందగాడు దొరుకుతాడు అని కూడా చెప్తుంది. రాబోయేటువంటి జీవిత భాగస్వామి ఎర్రగా ఉంటాడా, అందంగా ఉంటాడా, చదువుకున్నాడా, వాడి మానసికంగా ఎంత గట్టివాడా, అన్ని విషయాలు చెప్తుంది. సంతానం ఎలా జరుగుతుందో చెప్తుంది. మీ అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత మొదటి సంతానం అబార్షన్ జరగవచ్చు అని కూడా చెప్తుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి, అది జరగకుండా తీవ్రతను తగ్గించుకోవచ్చు కదమ్మా. కాబట్టి జ్యోతిష్ శాస్త్రానికి వైద్య శాస్త్రానికి అవినాభావ సంబంధం చాలా ఎక్కువ ఉంది. జ్యోతిష్ శాస్త్రంలో వైద్య జ్యోతిష్యం అనేటువంటిదే ఒక సపరేట్ చాప్టర్ ఉంది. దీనికన్నా బాగా మనం చదువుకుంటామంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే రోగాల్ని తెలుసుకొని ఆ రోగాల తీవ్రతను తగ్గించుకోవచ్చు. రోగం రాకుండానే మనం ఆరోగ్యాన్ని సంపాదించుకునేంత గొప్ప సూచన శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం. అనేక శాస్త్రాలతో దీనికి సంబంధం ఉంది. జ్యోతిష్ శాస్త్రానికి వైద్య శాస్త్రంతో చాలా ఎక్కువ సంబంధం ఉంది. అంటే ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి అనుమానాలు ఉన్నా కానీ మనిషి యొక్క జాతకం దాన్ని బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏంటి, ఏమన్నా పూజలు చేయించాలా అనేటువంటి అవసరం అది పరిహారాలు, అది సపరేట్. పరిహారాలు అన్నటువంటి జ్యోతిష్ శాస్త్రంలో ఒక పెద్ద చాప్టర్. అది కూడా తెలుసుకొని జాగ్రత్త పడాలి. దానాలు చేయొచ్చు, పూజలు చేయొచ్చు, మనం ప్రేమగా కొంచెం పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉన్నటువంటి అవాతాతలతో మాట్లాడచ్చు, గోసేవ చేయొచ్చు, చెట్లు నాటచ్చు. ఈ గ్రహాలకి వాటికి సంబంధించిన చెట్లు ఉన్నాయి, వాటికి సంబంధించిన ధాన్యం ఉన్నాయి, వాటికి సంబంధించిన రంగు ఉంది, వాటికి సంబంధించిన రత్నాలు ఉన్నాయి. ఎన్ని రకాల పరిహారాలు ఉన్నాయో మీ స్థాయిలో ఆ పరిహారంలో మీకు నచ్చిన పరిహారం చేసి తీవ్రతను తగ్గించుకోవచ్చు. ఈ సమస్యలకి మనం చేసేటువంటి లాభాలకి, ఆరోగ్యానికి, కష్టాలకి అన్నిటికీ పూర్వజన్మలో ఉన్నటువంటి మనం చేసిన కర్మలే దాన్ని చూపిస్తోంది మనకి ఈ గ్రహాలు. సో మనము పాపకర్మలు చేయడం వల్ల కొన్ని రోగాలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. పుణ్య పనులు చేయడం వల్ల ఆ పాపాన్ని మనం తగ్గించుకోవచ్చు, డైల్యూట్ చేయొచ్చు, ఆరోగ్యవంతులు కావచ్చు కదా. అది చూపిస్తుంది కదా సూచన శాస్త్రం మనకు. జ్యోతిష్ శాస్త్రం అది చెప్తుంది కదా. మరి అది చేయడంలో తప్పేముంది? అందరూ కూడా జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి ఏ శాస్త్రాలతో సంబంధం ఉంది, ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఏం చేయాలి, ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు. నమస్తే.